ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 ట్రిపుల్ ఐటీలో మనకి అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది December 28 అయితే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకైతే స్టార్ట్ చేశారు. వాళ్ళకి నిన్నైతే ఎండ్ అయింది. January 2 అయితే వాళ్ళకి ఎండ్ అయింది. రేపటి నుంచి అంటే Jan 4 నుంచి అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనకి ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ ఏదైతే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు ఏంటి దాని గురించి చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆర్టికల్ అయితే చూద్దాం. ఆర్జికేటీ ప్రవేశాల్లో తొలి అంకం పూర్తయిందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. నూజివీడు న్యూస్ టుడే ఆర్జికేటీ ప్రవేశాలకు సంబంధించి తొలి అంకమైన ప్రత్యేక విభాగాల అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన శనివారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రిపుల్ ఐటీ సిబ్బంది సీనియర్ విద్యార్థుల దిశానిర్దేశం చేశారు. ఆర్జికేటీ పరిధిలోని 4 ట్రిపుల్ ఐటీల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ నూజివీడులోనే ధ్రువపత్రాలు పరిశీలన చేశారు. ఈ ప్రక్రియ గత నెల 28న ప్రారంభమైంది. సైనిక సంతతి, ఎన్సీసీ, క్రీడలు, దివ్యాంగుల కోటాల కింద దరఖాస్తు చేసుకున్న మొత్తం 5,728 మంది అయితే అప్లై చేశారు. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. టోటల్గా అప్లై చేసిన వాళ్ళైతే 5,728 మెంబర్స్ అయితే అప్లై చేశారు ఈ స్పెషల్ కేటగిరీ కింద. ఆఖరి రోజు వరకు సైనిక సంతతి చెందిన 317 మందికి హాజరు కాగా 307 పెండింగ్, అంటే 3 మెంబర్స్ని అయితే వెయిటింగ్ లిస్టులో అయితే ఉన్నారు. వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకపోతే వాళ్ళు ఎక్స్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. మంది ఎన్సీసీ కోటా కింద 2,357 మందికి గాను 2,329 మంది, క్రీడా కోటాలో 687 మందికి గాను 401 మంది, దివ్యాంగుల కోటాలో 347 మందికి గాను 296 మంది అర్హత సాధించారు. ప్రవేశాల కన్వీనర్ ఎస్ఎస్వి గోపాలరాజు పర్యవేక్షించారు. మనకి టోటల్గా అయితే 5,728 మెంబర్స్ అయితే అప్లై చేశారు ఓన్లీ స్పెషల్ కేటగిరీస్కి సంబంధించి. వాళ్ళలో అంటే 687 మెంబర్స్ని అయితే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఓన్లీ 400 మెంబర్సే అటెండ్ అయ్యారు. బట్ మీరు 0.5% అంటే దాన్ని తక్కువగా అయితే చూడవద్దు. ఎందుకంటే ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మీకు స్పోర్ట్స్ కోటా కింద అయితే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. స్పోర్ట్స్కి అంత డిమాండ్ అయితే ఉంది. ఇంకా ఎన్సీసీ కానీ స్పెషల్ కేటగిరీస్ ఆ రిజర్వేషన్ ఉంటే కనుక మీకు స్పెషల్ కేటగిరీస్లో రాకపోయినా కానీ మీకు జనరల్ కేటగిరీలో అయినా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో మీరు కౌన్సిలింగ్కి ఎవరైతే అటెండ్ అయ్యారో మీకు కొంచెం మంచి ఛాన్స్ అయితే ఉండింది అని చెప్పుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.